నా ఫ్రెండ్ కందిపొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రెసిపీ చెప్పింది. నేనైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. రెసిపీ ఎందుకు చెప్పిందో బ్యాక్ ఎండ్‌లో ఒక స్టోరీ ఉంది. తర్వాత చెప్తాను. కందిపప్పు వేయించేటప్పుడు పాపకి మజ్జిగ కలిపిద్దాము అని చెప్పి వెళ్ళొచ్చేలోపు కొంచెం కందిపప్పు అయితే మాడిపోయింది. ఇక ఏం చేసేది లేక మాడిపోయిన కందిపప్పు పక్కకి తీసి బావున్న కందిపప్పుతోనే ప్రాసెస్ అయితే కంటిన్యూ చేశాను. కందిపప్పు వేయించేటప్పుడు పక్కకి వెళ్ళి నాలా మాత్రం మీరు మిస్టేక్ చేయకండి. తలసరగా ఉండే పాన్ లో ఒక కప్పు కందిపప్పు తీసుకుని 5-8 మినిట్స్ లో ఫ్లేమ్ లో వేయించుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత పచ్చిశనగపప్పు పావు కప్పు తీసుకుని ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవాలి. పావు కప్పు పెసరపప్పు కూడా తీసుకుని లైట్ గా ఫ్రై చేసిన తర్వాత గుప్పెడు ఎండుమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఇంగువ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఆ వేడికి మగ్గిపోతుంది. అన్నింటినీ ఒక ప్లేట్ లో వేసుకుని బాగా చల్లారనిచ్చి ఇప్పుడు మిక్సీ జార్ లోకి వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పౌడర్ ని ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసుకుంటే 1 మంత్ వరకు స్టోరేజ్ ఉంటుంది. కందిపప్పు కాస్త మాడింది కదా ఎలా ఉంటుందా అనుకున్నాను, బట్ టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది.